శాసనసభ్యులు కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇంటింటికి నల ఇది మంచి పథకమే కాదని ఎవరంటలేరు. కానీ ఏది ప్రాధాన్యత, ఏది ముందు? ఇంటికొక ఉద్యోగం, ఇంటింటికి ఉపాధి, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇల్లు లేని వారికి ఇల్లు. అదేవిధంగా ఏ పథకము ముందు, ఏ పథకం కావాలి? చేను చెలకకు నీరు, ఇరిగేషన్, కాకతీయ మిషన్, ఈ భారీ ఇరిగేషన్ పథకాలు, వాటిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. భారీ ఇరిగేషన్ పథకాలు పెడితే వెల్కమ్ చేస్తున్నాం. అదేవిధంగా కాకతీయ మిషన్ కింద ప్రతి చెరువుకు దొవ్వుతుంటే ఎవరు వ్యతిరేకిస్తాం లేదు. కానీ ఇంటింటికి నల పథకాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనం అనేక ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటిది, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటిది? విద్య, ఉద్యోగం, ఉపాధి, వీటికి ప్రాధాన్యత ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఏదైతే మిషన్ భగీరథ కింద ఇంటింటికి నిలబెడుతున్నారో దాన్ని వ్యతిరేకించడం లేదు. ఏది ముందు, ఏది తర్వాత అనేది దాన్ని ఆలోచన చేయమని అందరూ కూడా అడుగుతున్నారు. దాన్ని ప్రభుత్వం నిర్మాణాత్మకమైనటువంటి సూచనగా, సలహాగా తీసుకోవాలి తప్ప దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే ప్రజలందరూ ఇది ఒక మిషన్, కాకతీయ మిషన్ కింద చేసేది ఓ ఉత్పాదక పథకం. భారీ ఇరిగేషన్ పథకాలు ఓ ఉత్పాదక పథకం. అక్కడ పెట్టిన ప్రతి పైసకు 10 పైసలు ఊటుకొస్తాయి, పంటలు పండుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది. అది అయితే ఇక్కడ మిషన్ భగీరథ కింద పెట్టవలసినటువంటి పథకము, దీని కింద మేము సూచించేది ఏంటిదంటే ఇది కేంద్ర ప్రభుత్వము తాగునీటి పథకం కింద గ్రాంట్గా తీసుకొని ఈ పథకాన్ని నిర్వహించాలి, ఈ పథకాన్ని కొనసాగించాలి. కాకతీయం ఆ విధంగా కాకుండా బ్యాంకుల నుంచి 40,000 కోట్ల అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన పెనుభారం వేసి ఇది ఒక అనుత్పాదక పథకాన్ని కొనసాగించడం పట్లనే అందరికీ అభ్యంతరకరం అని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా. దీన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా తీసుకురండి. ఎలాగూ బీజేపీ సోదరులు చెప్పారు గ్రాంట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. అప్పులు తెచ్చి మీరు ప్రజలకు భారం పెట్టి, ఇప్పటికే మనం రాష్ట్రం విభజన జరిగినప్పుడు 69 కోట్లు ఉండే, ఇప్పుడు 125 కోట్లకు పోయింది. మీరు ఇరిగేషన్ పథకాలకు అప్పులు తెస్తే ఎవరికి అభ్యంతరం లేదు. లేదా ఓ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఉద్యోగ కల్పన కోసం చేస్తే అభ్యంతరం లేదు. లేదా 31 జిల్లాలు చేసి దాన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇంటింటికి నల అని చెప్పి 40,000 కోట్ల అప్పు తెచ్చి ఇప్పటికే రాష్ట్రం కోలుకోనటువంటి స్థితిలో అప్పులుంటే ఇదొక భారం పెడతామనడానికే అభ్యంతరం చెప్తున్నారు. అయితే ఇంటింటికి నల ఎప్పుడు కావాలి? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాక. ఇల్లు లేని వాళ్ళందరికీ 22 లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లు లేవు. ఆ ఇల్లు కట్టినాక ఇల్లు లేని వాళ్ళే 22 లక్షల మంది ఉంటే ఇంటింటికి నల ఎక్కడికి వెళ్ళి? మొదలు ఇల్లు కట్టు, మొదలు ఇల్లు కట్టు, సబ్జెక్టు అధ్యక్ష, సబ్జెక్టు డివైడ్ కావడం లేదు. పిల్లలకు ఇంటింటికి చదువు కావాలి, చదివే లేదు. చదువు లేనటువంటి వాళ్లకు నేను ఈ మధ్య ఒకసారి ఒక మీటింగ్కు ఆదిలాబాద్ వెళ్తుంటే అక్కడ ఒక లేడీ, మేము అక్కడ ఆగాం. అక్కడ పిల్లలందరూ నిలబడితే ప్రజలందరూ నిలబడి రిసీవ్ చేసుకుంటే ఒక ఆచార్ ఆమె అడుగుతుంది, నాన్న కొడుక ఇంటింటికి నల పథకం మంచిదే కానీ మా ఇంట్లో చదువుకున్న బిడ్డకు ఫీజులు రావడం లేదు, మా ఇంట్లో చదువుకున్న బీఈడీ చేసిన పిల్లకు టీచర్ జాబ్ రావడం లేదు, మొదలు గవి పెట్టాలని కొట్లాడుండి కొడుక మీకు అని చెప్తుంది. అంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, ప్రజల ఆందోళనకు తగ్గట్టు ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి నిరుద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఫీజులు బకాయిలు ఇవ్వమని చెప్పి విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. వాటికి బడ్జెట్ ఇవ్వడం లేదు. కానీ ఈ మిషన్ భగీరథ కింద 1000 కోట్ల అప్పులు తెచ్చి మిషన్ నీళ్ళు వద్దంటే నేను చెప్తలేం, నీళ్లు దశల వారిగా కావాలి, ఇంటింటికి నెల దశల వారి పెట్టండి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా తెచ్చి పెట్టండి. కానీ
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టు, ప్రజల ఆందోళనకు తగ్గట్టుగా మనం చేయవలసినటువంటి బాధ్యతను ప్రభుత్వం ఆ ప్రయారిటీని గుర్తించాలి, ప్రాధాన్యతను గుర్తించాలని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా. అంతేగాని మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పెనుభారం అయ్యేటట్టుగా 42,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి, బ్యాంకులు తీసుకొచ్చి ప్రజలు ఎవరు మోస్తారు? ఈ భారం ప్రజలే మోస్తారు, ప్రజలే భరించవలసి వస్తుంది. కాబట్టి దీన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనగా తీసుకొని దశల వారీగా చేసి చేపట్టండి. ముందు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆ ఇళ్లను పూర్తి చేయండి మొదలు. అదేవిధంగా ఉద్యోగాలు దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. టీచర్ పోస్టులు దాదాపు 50,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి. చదువు కోసం అందరు అప్పులు చేసి చదువుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు లేక ఈరోజు టీచర్లు లేక ప్రభుత్వ బళ్ళకు పంపకుండా ఈరోజు ప్రైవేట్ బళ్ళకి ఎగబడుతున్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇచ్చేయండి. సబ్జెక్టు దీనికి లింక్ ఉంది కాబట్టి లింక్ ఉంది. దయచేసి ప్రయారిటీ కోసం నేను ప్రయారిటీ దేనికి ప్రయారిటీ ఇవ్వమని అడుగుతున్నా అంటే 2,000 కోట్ల ఫీజుల బకాయిలు మొదలు ఇవ్వండి, ఆ తర్వాత మిగతా దానికి ఇవ్వండి. అదేవిధంగా 22 లక్షల మంది ఇళ్ళు లేవు, డబుల్ బెడ్రూమ్ను మంజూరు చేయండి. ఇండ్లే లేవు, ఇంటింటికి నల్లెట్లు ఇస్తారు, అందుకే ఇండ్లు మొదలు కట్టమని అడుగుతున్నా. కాబట్టి ప్రజల అభిప్రాయాలకు రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. ఒకటి విద్య, వైద్యం, ప్రజల సంక్షేమం, దాని ప్రకారం ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు నల్ల రక్షిత మంచినీటి పథకము ఉండవలసిందే. కానీ దాని దశల వారీగా ఒకే మొత్తంగా కాకుండా ప్రజల మీద భారం పడకుండా, ప్రభుత్వం మీద భారం పడకుండా ప్రయారిటీ బేస్ మీద ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను సూచిస్తున్నా. కాబట్టి దీన్ని సరే నల్లగొండల ఫ్లోరైడ్ వాటర్ ఉంది, అందుకే అక్కడ నల్లగొండలో పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. మా గ్రామమే ఉంది, మా గ్రామంలో నీళ్లు మంచిగానే ఉన్నాయి. ఎక్కడికేలో 300 కిలోమీటర్లకి వెళ్ళి తీసుకొచ్చి నల్ల ఇవ్వడం కంటే మా ఊళ్ళు వచ్చేటటువంటి బోరింగ్ నీళ్లు అంతకంటే మంచుకున్నాయి. రెండవది ఒకటి కూడా గమనించాలి, నీళ్ళ విషయంలో గోదావరి కానీ కృష్ణా బేసిన్లో కానీ అప్పుడప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు నీళ్లు దొరకలేవు. మరి గోదావరిలో మనం అందరం పుష్కరాల సందర్భంగా చూశాం. గోదావరి పుష్కరాలల్లా మన మంత్రులు కూడా బురద నీళ్ళల్లా పుష్కర స్నానం చేశారు. అట్లాంటప్పుడు అప్పుడు నీళ్ళు ఎట్లు వస్తాయి, వాటిని ఎట్లా తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ సాధ్యమైనంత వరకు ఏ గ్రామాల్లో మంచినీళ్ళు ఉన్నాయో ఆ గ్రామాలను వదిలిపెట్టి కలుషిత నీళ్లు ఉండేటటువంటి గ్రామాలకు మాత్రమే రక్షిత నీటి పథకాల కింద ఆదిలాబాద్ ప్రాంతం, కొండ ప్రాంతం లేదా కరీంనగర్లో కొన్ని ప్రాంతాలు, అటువంటి ప్రాంతాలకు గోదావరి నీళ్ళు అవసరం. ప్రతి గ్రామానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి అత్యంత కరెంటు ఖర్చు పెట్టి పైపులు వేసి నీళ్లు తెచ్చి ఇవన్నీ చేయడం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి దానికంటే ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చారు మీరు, ఓకే, దాన్ని ఇంకా చాలా పకడ్బందీగా చేయాలి. కాకతీయ మిషన్ చేపట్టినటువంటి మీ స్కీములకు చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే నీళ్లు ద్వారా ఈరోజు చెరువులు కలకలలాడుతున్నాయి, మిగతా చెరువులు కూడా పూర్తి చేయండి. కానీ ప్రాధాన్యత లేనటువంటి అనుత్పాదకమైనటువంటి ఇట్లాంటి పథకాల మీద అంటే ఏదో 5,000 కోట్లు 6,000 కోట్లు అంటే అందరం వెల్కమ్ చేస్తుంటే ఏకదం 42,000 కోట్లు ఒక అనుత్పాదక పథకం మీద పెడితే దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రభుత్వానికి రుణభారం పెరుగుతుంది, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఇంత పెట్టుబడి పెట్టడం వల్ల ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్య మీద కూడా పెట్టుబడి పెట్టడానికి ఇది ఆటంకకారిగా తయారవుతుంది. ఈ విషయాలన్నీ అనుత్పాదక వ్యయం మీద ఉన్నటువంటి ఈ అంశాన్ని పాజిటివ్ కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఇది ఎలాగూ చేపట్టారు కాబట్టి దశల వారీగా చేపట్టండి. ఖర్చు రెండవది సోదరులు ప్రతిపక్షాలు చేసిన సూచన, ఎందుకంటే దీనిలో లేదు అవినీతి ఉంది అవి అని మేము భావించడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు అవినీతికి వ్యతిరేకంగా కఠినంగానే వివరిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ కూడా టెండర్ ప్రక్రియ లోపల కానీ లేదా కొనుగోలు లోపల కానీ ఖర్చు లోపల కానీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉండడానికి ప్రతిపక్షాల విశ్వాసాన్ని కూడా చూరగొని ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా దీన్ని చేస్తే ఇంకా మరింత ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నా.
ప్రధానంగా ఈ విషయం లోపల ప్రభుత్వం దీన్ని ఎలాగ ఈ మిషన్ భగీరథ స్టార్ట్ చేశారు, దీని మీద మరింత చర్చ ప్రభుత్వం అఖిలపక్షం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అవినీతికి తావులేని విధంగా, ఎందుకంటే అవినీతి ప్రభుత్వం స్థాయిలోనే కాదు వివిధ స్థాయిలో జరుగుతుంది, ఇంజనీర్ల స్థాయిలో జరుగుతుంది, అధికారుల స్థాయిలో జరుగుతుంది. అక్కడ మనం అందరం ఏం టెక్నికల్ లేము, మనం అందరం ఇంజనీర్లు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి అక్కడ జరిగేటటువంటి దాన్ని కూడా అరికట్టవలసినటువంటి బాధ్యతను సూచనలను ప్రభుత్వము తీసుకోవాలి, పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పైసగా మన అందరికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, దాని భారాన్ని మనం అందరం మోస్తాం. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం మరింత ట్రాన్స్పరెంట్ ఉండడానికి మిషన్ భగీరథ విషయం లోపల కొన్ని సూచనలు తీసుకొని ఏదైతే దీని మీద దీన్ని ఏకదం మేము ఇప్పుడే చేయాలని కాకుండా దీనిలో వ్యయాన్ని తగ్గించడానికి ఈ ఇంటింటికి నల్ల ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో, ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి చదువు, అంటే దీనికి లింక్ ఉన్నటువంటి అంశం. కాబట్టి ఈ విషయం లోపల మొదటి ప్రాధాన్యత వాటికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నా. సుధీర్ గారు. తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో ఉండేటువంటి ఆడబిడ్డలు సుదీర్ఘంగా 60 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీటి కోసం మైళ్ళ దూరం పోయి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. బోరింగులు కొట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారని ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఇవ్వాలనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మొట్టమొదటిగా అభినందన తెలియజేస్తూ, మరి దీంట్లో జరుగుతున్నటువంటి విషయాలను కూడా కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రధానంగా ఈ మిషన్ భగీరథ వలన మనిషికి కావలసినటువంటిది నీళ్లు లేకపోతే మనం ఎవరం బతకం, గాలి లేకపోతే ఎవరు బతకం. ఈ 2 ప్రాధాన్యత గల కార్యక్రమాలు. అందుకోసం తాగునీరు, స్వచ్ఛమైన నీరు ఇస్తేనే చదువుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి, మరి బతికేదానికి అవకాశాలు పెరుగుతాయి. మరి మంచినీరు పరిశుభ్రం లేకనే బీమారు ఉన్నాయన ఏ విధంగా చదువుతాడో, ఏ విధంగా నౌకర్లు చేస్తారో మనం గమనించాలి. కాబట్టి మొదటిది ప్రాధాన్యత కార్యక్రమం మనిషికి ఇల్లు కావాల్సిందే, అదేవిధంగా నీళ్లు కూడా కావాల్సినయే. మరి ఆ విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉండే 99 కాన్స్టిట్యున్సీలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మరి సగం కాన్స్టిట్యున్సీ మిషన్ భగీరథ ద్వారా పూర్తి చేస్తూ ఉన్నారు. అందులో మెజార్టీగా ఇంటర్నల్ ఏదైతే చేసుకున్నటువంటి మరి అగ్రిమెంట్ ప్రకారంగా కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి 2017 అని నిర్ధారించినప్పటికీ 2016 సంవత్సరాన్ని ఎండింగ్కి పూర్తి చేసే విధంగా మా కాన్స్టిట్యున్సీలో పని జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకంగా ఇంజనీర్ డిపార్ట్మెంట్ గారిని, అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాం. ఆ విధంగా మా కాన్స్టిట్యున్సీలో మరి 109 ఆవాస ప్రాంతాలకు మరి 160 కోట్లతోని ఈ కార్యక్రమం నిర్వహించినారు. మరి ఏదైతే మేజర్ గ్రిడ్ పని ఉందో అది పూర్తయి ప్రతి ఊరికి కూడా మరి ఈనాడు నల్లా ద్వారా మరి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. కానీ ఇంట్రా విలేజెస్కి వచ్చేటప్పుడు మరి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. దానికోసమే నేను ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నా. మొత్తం గ్రిడ్ వాళ్ళకే ఈ కార్యక్రమం ఇవ్వకుండా మండలానికి ఒక యూనిట్ తీసుకొని మండలంలో ఉండేటువంటి 4-5 గ్రామాలకు కూడా ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఇచ్చినట్టయితే తొందరగా ఈ పని పూర్తయి మరి గ్రిడ్ వాళ్ళు కూడా సబ్ కాంట్రాక్టర్ ఇవ్వకుండా వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి ఆ సబ్ కాంట్రాక్టర్ కూడా సరిగా చేయకుండా లోకల్ మరి ఇక్కడ ఉండేటువంటి మరి పాలన చేసుకునేటట్టుగా మరి యూనిట్లుగా 2 ఊర్లకో 3 ఊర్లకో యూనిట్ చేసి ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని సవినంగా మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా చేయవలసినట్టయితే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం మొదలుగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి మిగిలినటువంటి మరి హైదరాబాద్లో మరి ఏదో మెట్రో బోర్డుకి ఇచ్చినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి, రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అవి సుమారు 183 గ్రామాలు, అందులో 53 గ్రామాలు నా కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటివి ఉన్నాయి. కాబట్టి అవిటికి కూడా 628 కోట్ల రూపాయలు మరి వెచ్చించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పనులు స్టార్ట్ చేయడంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. పక్క గ్రామానికి ఇచ్చి మరి ఇవతల గ్రామాలకు ఇవ్వకపోతే ప్రజలతో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరు
ఆల్రెడీ అలొకేషన్ చేసినారు, పని మొదలెట్టేట్టుగా చూసేదానికి అవకాశం కలగజేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని మరి సంబంధించిన అధికారులను మరి చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి మండలి కొన్ని కరెంటు విషయంలో కొందరు పెద్దలు మాట్లాడుతూ ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం కూడా 240 మెగావాట్లు అవుతుంది అంటున్నారు. కానీ గ్రామ పంచాయతీలు వాడే కరెంటు కూడా తగ్గుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేయాలి. మరి అంతేకాదు ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు. అనేక పంచాయతీల్లో రిపేర్ కోసం వందలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లెక్కలు లేనటువంటి ఖర్చు పెట్టి మరి చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే మరి గ్రామ పంచాయతీలో ఈ రిపేర్ ఖర్చులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, కరెంటు ఆదాయ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు మాట్లాడుతూ కాంట్రాక్టర్ విషయానికి వచ్చినప్పుడు ఈ టెండర్ ప్రక్రియలో కూడా కొందరు పెద్దలు మాట్లాడినారు. కానీ గత ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ఇదే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ విధంగా కాంట్రాక్టులు ఇచ్చిందో ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్టర్ ప్రక్రియ మొదలుపెట్టినరో ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ ప్రక్రియ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దానికి ఉదాహరణ ఇక్కడిదిక్కడే కాకతీయ మిషన్ భగీరథ అన్నారు. కాకతీయకు మిషన్ భగీరథకు చాలా తేడా ఉంది. భగీరథలు మొత్తం కూడా క్వాంటిటీ అంతా కూడా మరి మెటీరియల్ కాంపోనెంట్తోనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అంత మైనస్ పోకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రక్రియ ఇది. అదే మిషన్ కాకతీయులలో కొంత మట్టి పని ఉంటుంది, ఇతరత్ర పనులు ఉంటాయి. కాబట్టి మైనస్ పోయినా కొంత ఇబ్బంది లేదని చాలామంది మైనస్ పోయి మరి అది కూడా పారదర్శకంగా జరిగింది, ఇది కూడా పారదర్శకంగా జరిగింది. కాబట్టి ఈ మాత్రం కూడా తేడా లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించిందనేది మాట మనం గమనించినప్పుడు మనకు కనపడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా మరి గ్రామాల డిపిఆర్ వల్ల మరి ఏదైతే కాంట్రాక్టు ఇచ్చే దాంట్లో మరి పొందుపరిచిన దాంట్లో సౌకర్యంగా ఉన్నది, దానికి అనుగుణంగా ఉంటే మరి తప్పకుండా మనం చూసుకోవడానికి అవకాశాలున్నాయి, అధికారులతో చర్చించుకోవడానికి అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా అవసరమైతే గౌరవ మంత్రి గారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దాని విషయంలో సంపూర్ణంగా ఏదైతే ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం అందరూ కూడా సపోర్ట్ చేసి ఏదైనా అవకతవకలు ఉంటే చర్చించుకొని ముందుకు పోయడానికి అవకాశం కలగజేయాలి. అంతేకాకుండా ఈ స్కీమే మంచిది కాదు, ఇది మీ మేనిఫెస్టోలో పెట్టలేదు కదా, ఇది ప్రాధాన్యత కార్యక్రమం కాదు కదా అంటే మేనిఫెస్టోలో పెట్టకుంటే ప్రజలకు కూడా చేయవలసిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని అడగవలసిన అవసరం ఉంది, చేపించుకోవాల్సిన అవసరం ఉంది, చేసిన దానికి సంతోషపడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తమరితో మనం చేస్తున్న అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈ సత్తరమని ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే మేము అధికారంలో మరి ఓట్లు కూడా అడగము అనే మాట ఒక ధైర్యం ఉండి చేయాలని దృక్పథం ఉండి ఒక సంకల్పం ఉండి చేసినటువంటి మాటగా మనం అంతగా స్వీకరించి చేస్తారనే నమ్మకం విశ్వాసంతో ముందుకు పోవాలని మీ అందరితో మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాన్ని సంపూర్ణంగా మద్దతు చేస్తూ మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా సంపూర్ణంగా దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, ఈరోజు మిషన్ భగీరథపై స్వల్ప వ్యవధి చర్చపై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు. మిషన్ భగీరథ మన తెలంగాణ రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇది రాష్ట్రం ఉన్నటువంటి అన్ని గ్రామాలకి అన్ని ఇళ్ళకి నల్లా ద్వారా నీళ్ళిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక కార్యక్రమం ముఖ్యంగా చూసినట్లయితే ఇది నాబార్డ్ ద్వారా ఆడ్కో ద్వారా చేపడుతున్నారు. కానీ ఇది చాలా ప్రాముఖ్యత కలిగిందిగా మన అన్ని ఆవాసాలకి అన్ని మారుమూల ప్రాంతాలు కూడా నీళ్ళు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాలు చూస్తే ఆదిలాబాద్ చూసినా, వరంగల్ చూసినా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసినా మారుమూల ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళాలంటే 2 మండలాలకు ఒక సెంటర్ పెట్టి ఒక 100 గ్రామాలకో 200 గ్రామాలకో స్కీమ్ అప్డేట్ చేశారు. కానీ గ్రామాల్లో అన్ని గ్రామాలకి
ముఖ్యంగా గిరిజనులు దళితులు నివాసం ఉన్నటువంటి అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఏ మేరకు ఎట్లా చేస్తారనేది కూడా ఈరోజు అపోహలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గిరిజన గ్రామం అంటే ఒక బజారు 2 బజార్లు 2 గుంపులు కాదు. ఇవాళ తండా చూసినా, గిరిజన గూడెం చూసినా, ఆదిలాబాద్ చూసినా, భద్రాచలం చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఒక ఊరుంటే 4 గుంపులు 5 గుంపులు ఉండే పరిస్థితి ఉంది. 5 గుంపులకి మనం ఎక్కడైనా రోడ్డు వేసినా లేకపోతే కరెంట్ వేసినా మెయిన్ రోడ్డు వైపు వేసుకుంటూ పోతున్నా తప్ప ప్రతి గుంపుకి 10 కుటుంబాలున్నా, 20 కుటుంబాలున్నా, 30 కుటుంబాలున్నా ఆ కుటుంబాలకి ఏదైతే ఈరోజు పరిశుభ్రమైనటువంటి నీళ్ళు ఇస్తాం ప్రభుత్వం చెప్తుందో అది చాలా ప్రాముఖ్యంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈరోజు పైపుల నిర్వహణ కానీ ఇంకోటి చూసినా కానీ అనేక అనుమానాలు అపోహలు వచ్చే అవకాశం ఉంది. పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవినీతికి అవకాశం లేకుండా ఉండే పద్ధతులు ఉండాలి. ఆ పైపులు తీసుకెళ్తున్న మెయిన్ రోడ్డు మీదే పెట్టుకుని వెళ్తున్నారు. అన్ని గుంపులకి వెళ్ళే పద్ధతులు చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది 42,000 కోట్ల ప్రజాధనం ఈరోజు వృధా కాకుండా ఈ మంచి కార్యక్రమానికి సమస్యలు కూడా మంచి వారు నిర్వహిస్తున్న వల్ల నీళ్ళు అది 3 నుంచి అది మిషన్ భగీరథలో కూడా భద్రాచలం నియోజకవర్గ కేంద్రం అది మొత్తం భారతదేశంలోని పుణ్యక్షేత్రం. దాన్ని అక్కడ మిషన్ భగీరథలు చేర్చి పరిశుద్ధమైన నీళ్లు ఇంటింటికి ఇచ్చే పద్ధతిలో గోదావరి నీళ్లు పక్కన ఉంది కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని కోరుతున్నాను. అట్లా ఈరోజు నా నియోజకవర్గం 2 చోట్ల ట్యాంకులు కడుతున్నారు. ఒక పూసూరు దగ్గర గోదావరి బ్రిడ్జి గోదావరి పక్కన కడుతున్నారు. వాజేడు వెంకటాపురం 2 మండలాలు కలిపి అదొకటి కడుతున్నారు. దుమ్ముగూడెం దగ్గర పర్ణశాల దగ్గర ఒక ప్రాజెక్టు కట్టేరు గోదావరికి పైప్ లైన్ అనుసంధానంగా. 2 కూడా పూర్తిగా స్పీడ్గా లేవు. ఎందుకంటే అది చాలా నత్తనడుగా నడుస్తున్నాయి. అవి చాలా స్లోగా ఉన్నాయి. దాన్ని స్పీడ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి. ఎందుకంటే గ్రామాలు ఎక్కువ. ఎందుకంటే ఒక మండలం చూస్తే 100 గ్రామాలు పైన ఉన్నటువంటి ఆ గ్రామాలన్నిటి కూడా పైప్ లైన్ పోవాలంటే ఇక్కడ దీన్ని ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆ పద్ధతులు చేయాలని కూడా కోరుతున్నాను. రెండవది ప్రధానంగా ఇవాళ గిరిజన గ్రామాల్లో ఇవాళ మొత్తం ఏజెన్సీలో కానీ ప్లెయిన్ ఏరియాలో కానీ మిషన్ భగీరథ పథకం వస్తుంది కాబట్టి మేము లేదనే పరిస్థితిలో ఇవాళ ఏ స్కీమ్ కూడా ఇవాళ మొత్తం వాటర్ ట్యాంకులు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు. అన్ని గ్రామాల్లో కూడా పడకేసినాయి. మిషన్ భగీరథ వస్తే అది సక్సెస్ఫుల్గా అన్ని గ్రామాలకు వచ్చేదానికి అది 1 సంవత్సరం పట్టుదా. 2017 నోట్లో చెప్పారు మంత్రి గారు. 2017 డిసెంబరు నాటికి వస్తే రేపు 2019 2018 అంటున్నారు. ఆనాటికల్లా మొత్తం నీళ్ళు అందాలంటే చాలా ఇబ్బంది పరిస్థితుంది. ఇవాళ నా నియోజకవర్గంలో వాజేడు మండలంలో భూపాలపల్లి మీ జిల్లాలో ఉన్నటువంటి నా మండలం 2 కలిసినాయి. వాజేడు వెంకటాపురంలో ఆ 2 మండలాల్లో ఇవాళ కృష్ణాపురం చూసినా, కడేకల్ చూసినా, అదేవిధంగా ఆరుగుంటపల్లి చూసినా ఇవాళ మొత్తం మన ధర్మారంలో నేను 10 రోజుల ముందు అసెంబ్లీకి రాకముందు పోతే అక్కడ మొత్తం కట్టినట్టు స్కీమ్ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తాత్కాలిక కట్టిన ఆర్డబ్ల్యూసీలు కట్టినాయి. అవి పనిచేయట్లేదు. అవి మిషన్ భగీరథ పూర్తయ్యేదాకా ఈ గ్రామాలకి తక్షణ మీరు రిపేర్లకి ఎంతైతే అంత డబ్బులు ఇవ్వకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంది. అట్లానే వెంకటాపురం మండలంలో ఎదురే గ్రామం రోజు ఎదురే. ఎందుకంటే అది గ్రామ పంచాయతీలో డబ్బులు ఉండవు. ఆ స్కీమ్ అప్లిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు. 400 కుటుంబాలు గిరిజనులు దళితులు ఉన్న గ్రామం. అటువంటిది లేని పరిస్థితి ఉంది. అట్లా మిగతా గ్రామాల్లో చూస్తే ఇవాళ దుమ్మగూడెంలో చూసినా, చెర్లలో చూసినా ఈ గ్రామాల్లో అన్ని పథకాలు పనిచేయట్లేదు. మిషన్ భగీరథ ఇంకో సంవత్సరం మీరు చెప్పే లెక్క ప్రభుత్వం లెక్క చెప్ప సంవత్సరంలో
2017 అంటే 2017 వస్తుంది, 2018 ఎప్పటికొచ్చినా అది వచ్చేదాకా ఈ పథకాలు మాత్రం ఎక్కడ కాకుండా రిపేర్లు కానీ యథేచ్ఛగా నీళ్ళు వచ్చేదానికి ఆ గ్రామాల్లో చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ విధంగా ఇవాళ మంత్రి గారు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ప్రశాంత్ రెడ్డి గారు వారు కూడా మొన్న వచ్చి చూసలేరు ఏది మా ప్రాంతం వచ్చి. కానీ ఇప్పుడు మీరు అప్పుడు వచ్చేదాకా మొత్తం ఆ స్కీమ్ అయ్యేదని దాకా చూడకుండా ఈ గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాలని అన్ని గ్రామాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న పథకాలు ఈ భగీరథ మిషన్ భగీరథ పథకం పూర్తయ్యేదాకా ఉన్న పథకాలని మరమ్మతులు చేసి నీళ్ళు ఇచ్చాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు మీరు చేయాలని కూడా కోరుతున్నట్లని భద్రాచలం పట్టణం అది ఎందుకంటే మిషన్ భగీరథలో తప్పకుండా చేర్చకపోతే 70,000 జనాభా ఇప్పటికి గోదావరి నీళ్ళు ఒక రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అది మిషన్ భగీరథలో చేరితే మీరు చెప్పే కాన్సెప్ట్ నెరవేరాలంటే అది అందరికీ నీళ్ళు రావాలంటే పుణ్యక్షేత్రమైన మహానగరానికి నీళ్ళు వచ్చేదానికి అవకాశంగా పద్ధతులు చేయాలి. అట్లనే ఇప్పుడున్నటువంటి పథకం సక్రమంగా జరగాలంటే మొత్తం మానిటర్ చేసి సక్రమంగా అమలు జరిగి చూడండి, ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే దీన్ని ఆ పద్ధతులు చేయడానికి ప్రభుత్వం ముందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. డిపిఆర్ అనేది చాలా కీలకం, ఎందుకంటే ఒక పారదర్శక ఉండేదానికి వీలుంటుంది కదా. డిపిఆర్ విధానాన్ని వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అనుమానాలు అపోహలు లేకుండా అవసరమైతే అఖిలపక్షం పిలిచి అన్ని పార్టీలు సూచన సలహాలు తీసుకొని మంచి పథకాన్ని అమలు చేయడానికి సూచన సలహాలు ఇస్తారు. ఎందుకంటే అపోహలు లేకుండా అనుమానాలు లేకుండా దానికి నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మిషన్ భగీరథ ఇది ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే అందరి సలహాలు కమ్యూనిస్టులా, కాంగ్రెసా, తెలుగుదేశమా, అధికారం లేకుండా అందరి సలహాలు తీసుకొని దాన్ని సక్సెస్ కావడం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా దళితులు గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, ఎందుకంటే వాళ్ళు ఫ్లోరైడ్ బాధతో పడుతున్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ గ్రామాలకి ఈ పరిశుద్ధమైన నీరు ఇవ్వడానికి ఆ గ్రామాల గుడేలకి గుంపులకి ఇచ్చేదానికి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి అవకతవకలు అనుమానాలు లేకుండా దీన్ని డిపిఆర్ విధానాన్ని ప్రకటించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ దీన్ని అన్ని విధాలుగా ఉన్నటువంటి రిపేర్స్ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ట్యాంకుల రిపేర్లు తక్షణం చేయాలని కోరుతున్నారు.